వాగర్థాపివ సంపృక్తో వాగర్థః ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. సప్త సప్త మహాసప్త సప్తద్వీపా వసుంధరా సప్త జన్మకృతం పాపం సప్తమి రథ సప్తమి. ఈ యొక్క మాఘమాసంలో వచ్చేటువంటి ఆదివారం చాలా ప్రాముఖ్యత ఇస్తుంది. నమస్కార ప్రియోభాను అంటే సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేస్తేనే చాలా ప్రీతి చెందుతాడట. ఆరోగ్యం భాస్కరాదిచ్చేతు, ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు కూడా ఆ యొక్క సవిత్ర సూర్యనారాయణ స్వామివారు. కాబట్టి సంవత్సరంలో మాఘమాసం శుద్ధ సప్తమి రథ సప్తమి అని చెప్పి మన పూర్వీకులు ఎప్పటి నుంచో కూడా ఒక శాస్త్రాన్ని చెప్పారు. అదేమిటయ్యా అంటే రథ సప్తమి రోజునాడు సూర్యోదయాతు పూర్వమే నిద్రలేచి ఆ స్నానం చేసేటప్పుడు జిల్లేడు ఆకుని శిరస్సు మీద పెట్టుకొని రేగుపండును కూడా పెట్టుకొని సప్త సప్త మహాసప్త సప్తద్వీపా వసుంధర సప్త జన్మ కృతం పాపం సప్తమి రథ సప్తమి యొక్క శ్లోకం చెప్పుకొని స్నానం చేసిన వారికి 7 జన్మలలో చేసినటువంటి పాపం అంతా కూడా పోయి చక్కగా ఆరోగ్యాన్ని ప్రసాదించేస్తారని చెప్పి మన పూర్వీకులు, మన ఋషులు, మన యొక్క సంప్రదాయం ఈ విధంగా నడుస్తూ వస్తుంది. కాబట్టి రథసప్తమి రోజునాడు ఈ విధంగా ఈ యొక్క శ్లోకం, ఈ యొక్క మంత్రం చెప్పుకొని ఎవరైతే స్నానం చేస్తారో వారికి చక్కనైనటువంటి ఆరోగ్యాన్ని ఆ యొక్క సూర్యనారాయణ స్వామి వారు ప్రసాదం చేస్తారు. శుభమస్తు.